హలో, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ నేను బజార్ వెళ్ళినప్పుడు మామిడికాయలు, దేశవాళీ మామిడికాయలు ఒక 4 దొరికాయండి. అలాగే చిత్తూరు మామిడికాయలు అంటారు చూసారా, తోతాపురి, అవి 2 కొంచెం పచ్చిగానే ఉన్నాయి, కొంచెం పండు కొద్దిగా వస్తుంది. సరే, మొత్తం మీద 6 కాయలు తెచ్చాను. తెచ్చి కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద ఇంట్లోనే నా దగ్గర కత్తుందండి, కత్తితోనే పెద్ద పెద్ద ముక్కల కింద కోసాను. తర్వాత ఏం చేశాను, వాటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. ఎందుకంటే ఇది శాంపిల్ ఆవకాయలాగా, కొత్త ఆవకాయలాగా వేద్దాము. మనకి ఇంకా కనీసం 2-3 మంత్స్ అయితే కానీ ఇంకా పెద్ద ఆవకాయలు పెట్టుకోం కదా. అయితేనండి, ఈ మామిడికాయలు ముక్కలు కోయటము చాలా ఓపికతో కూడిన పని. ఇవేంటంటే ఒక్కోసారి టెంకలు తెగవండి, ఎంత పెద్ద కత్తున్నా కానీ. చాలా జాగ్రత్తగా చిన్న చిన్న ముక్కలుగా, మీడియం సైజు ముక్కలుగా కోసుకోవాలి. అలా కోసుకుంటూ మధ్యలో ఏం చేయాలంటే, వీటిల్లో పీచు ఉంటుందండి, తెల్లటి పల్చని పొగ. తర్వాత ఈ జీడి ఉంటుంది, నల్లటి మచ్చల్లాంటి జీడి. అవన్నీ తీసేసుకోవాలండి. తీసేసుకుని మొత్తం అన్నీ ముక్కలు కొట్టేసుకుని పెట్టుకోవాలి. దీనికి మెంతులు, ఆవపిండి, పసుపు, కారం, ఆవపిండి, నూనె, ఇవన్నీ కూడా మనకి ఆవకాయ కలుపుకోవడానికి కావాలి కదండి. అయితే నేనేం చేశానంటే, ఫస్ట్గా ఇవన్నీ కూడా మీకు చూపించడానికే చూపించానండి. ఇవన్నీ కూడా ప్యాకెట్లు. ఇప్పుడు ఏం చేస్తానంటే, మనకి ఒక పెద్ద ఈ బేసన్ నిండా కూడా ముక్కలు వచ్చేసాయి. మా వాళ్ళు గళ్ళుప్పుని, క్రిస్టల్ సాల్ట్ని మిక్సీ వేసి ఇచ్చారండి. సరే, ఎంత ఉందా అని కొలిస్తే ఒక గాజు గ్లాసు, టీ గ్లాసు, దాంతో నాకు 4 గ్లాసులు ఉప్పు తీసుకున్నానండి. 4 గ్లాసుల గళ్ళుప్పు. అది మొత్తం మిక్సీ కొట్టగా మెత్తని ఉప్పు వచ్చింది 4 గ్లాసులను. సరే, పళ్ళెంలో ఒక చోట పొద్దుగ్గా ఒక మూలగా పోసాను 4 గ్లాసుల ఉప్పు. తర్వాత ఆవపిండి ప్యాకెట్ కూడా కట్ చేసుకుని నిదానంగా, అది కొంచెం ఉప్పు ఎప్పుడు కూడా 1 గ్లాస్ తక్కువ ఉండాలండి. ఆవపిండి కూడా ఒక 5 గ్లాసులు పోద్దాం అనుకుని ఈ లోపల మెంతులు వేసానండి. ఒక చేతిలో ఒక గుప్పుడు మెంతులు. ఆవకాయ మెంతులు నానితేనండి చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఆవపిండి ప్యాకెట్ కట్ చేసి 5 గ్లాసుల ఆవపిండి పోసాను. ఉప్పు కంటే కూడా 1 గ్లాస్ ఎక్కువ ఆవపిండి, అలాగే 5 గ్లాసులు. పళ్ళల్లో అన్నీ పొందిగ్గా ఒక్కొక్క చోట ఒక్కొక్క మూల పోసుకుంటే మనకి ఈ ఫోటోకి, వాటికి, వీడియోలకి వడగా పొందిగ్గా, క్లియర్గా, చక్కగా కనబడుతుంది. వెంటనే ఒకదాని మీద ఒకటి పోసేసుకోకుండా. అట్లా మొత్తం 5 గ్లాసులు పోసానండి ఆవుపిండి. ఉప్పు 4 గ్లాసులు పోసానండి. ఆవుపిండి ఏమో 5 గ్లాసులు. మీకు కావాలంటే చూసుకోవచ్చు, వీడియోలో కూడా క్లియర్గా నేను పోస్తున్నట్టుగా చూపిస్తున్నాను. ఇక మిగిలిన ఆవుపిండి ప్యాకెట్లో ఉంటే ఉంచేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మళ్ళీ ఎప్పుడైనా అవసరమైతే మళ్ళీ వాడుకోవచ్చు. ఇప్పుడు మన ఇళ్లలో ఈ పనసపట్టు కూర, లేకపోతే ఆవు పెట్టిన పులిహోర కానీ, ఇవన్నీ అరటి దూట, వీటన్నిటికీ కావాలంటే ఆవు పెట్టుకోవాలి కదండి. అప్పుడు ఆవుపిండి ఉపయోగపడుతుంది కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అవి బేసండి ముక్కలు. ఇప్పుడు ఏం కావాలి అసలు మెయిన్? ఇప్పుడు కారం కావాలి. ఉప్పు అయింది, ఆవుపిండి అయింది. ఇప్పుడు కారం కూడా ఒక 5 గ్లాసులు తీసుకుంటున్నానండి. అంటే 2 5 10 + 4 మొత్తం 14 గ్లాసుల పిండి పట్టింది. 14 గ్లాసుల పిండి, ఒక గుప్పెడేమో మెంతులు, ఒక 2 చెంచాలు పసుపు. మీకు అన్నీ ఒకదానికి ఒకటి కలుపుతున్నప్పుడు చూపిస్తానండి అన్నీ కూడా. అయితే 1 లీటర్ దాకా మనకి ఆయిల్ పట్టేస్తుంది, వేరుశనగ నూనె. నాకు ఇంట్లో వేరుశనగ నూనె ప్యాకెట్ ఉంది. సరే అని చెప్పి ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి అది ముందు కలిపేశాను. 5 గ్లాసుల కారం, 5 గ్లాసుల ఆవపిండి, 4 గ్లాసులేమో ఈ గళ్ళుప్పుని మిక్సీలో పట్టగా వచ్చినటువంటి మెత్తని ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగాను కలిపేసుకోవాలి. ఈ ఉప్పుని మిక్సీ పట్టేటప్పుడు అదేమవుతుందంటే ఉండలు కింద లోపల
కొంచెం చమ్మదనం వల్ల ఉండలు ఉండల కింద వస్తుంది. మనం చేత్తో చిదుపు వేసుకుంటే చక్కగా పిండిలో కలిసిపోతుంది. లేదనుకోండి సరిగ్గా కలపకపోతే అది ఆవకాయలో ఏమవుతుందంటే మన కంచంలో వడ్డించినప్పుడు ఆ ఉప్పు ఉండ వచ్చిందంటే తినే పదార్థంతో ఉప్పుగా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఎక్కడా కూడా ఈ ఉప్పు అనేది ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఎప్పటికప్పుడు కనబడ్డ ఈ ఉండలన్నీ కూడా చిదిమేసుకుంటూ నీట్గా గుండ రెడీ చేసుకోవాలి. ఆవకాయ పచ్చడికి కావాల్సినటువంటి గుండ శుభ్రంగా కలిపేసుకుని తర్వాత ఈ గుండలో ఏం చేయాలంటే మనం ప్యాకెట్ సన్నగా చింపేసుకుని ఒక పక్క నుండి అది ఒకళ్ళు పోస్తూ ఉండాలండి. ఒకళ్ళు పోస్తూ ఉండాలి, ఒకళ్ళేమో చేత్తో కలుపుతూ ఉండాలి. చూసారు, ఇప్పుడు పసుపు వేసాను, ఏదో కొద్దిగా శాంపిల్గా శుభానికి సంకేతం పసుపు. ఏ పచ్చడి చేసినా పసుపు ఉండాలి కదండి. అన్నిట్లోనూ పసుపు వేసుకోవడం మన సాంప్రదాయం. అయితే ఇప్పుడు దీంట్లో నూనె పోసి ఈ గుండంతా కూడా ముద్దగా కలుపుకోవాలి. మరీ పలచగా కాకుండా చిక్కడి మన గారెల పిండి కలుపుకున్నట్టుగా చిక్కడి ముద్దగా కలుపుకోవాలి. దాంట్లో ఈ ముద్దగా కలుపుకున్నప్పుడు దాంట్లో ముక్కలు మళ్ళీ ఒకళ్ళు వేస్తూ ఉండాలి, ఒకళ్ళేమో ఆ ముక్కలకి పిండి అద్దుతూ తడుపుతూ అది ఒకటి డబ్బాలోకి ఎత్తేసుకోవాలి. చూసారా, ఆయిల్ జాగ్రత్తగా పోసుకోవాలి, కింద మీద పోకుండా పోసుకుంటూ ఒకళ్ళేమో చేత్తో, నేనే కలుపుతా అనుకోండి చేత్తో, ఎందుకంటే పిల్లల్ని ముట్టుకొని ఉన్నారు, కారం మండిపోతుంది చేతికి. మా వాళ్ళేమో వీడియో తీస్తుంటారు, నేనేమో ఆవకాయ గుండంతా కూడా చేయి పెట్టి కలిపేస్తుంటాను. నాకు పెద్ద కారం తెలీదు, మండుతుంది అటువంటి ఫీలింగ్స్ నాకు తెలియదు మొదటి నుండి. మా పాప వచ్చేమో పక్కన కూర్చుని ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా దాంట్లో వేయటం మొదలెట్టింది. మొత్తం గట్టిగా ఏం చేయాలంటే ఈ నూనె పోసుకుంటూ ఆవగుండంతా కూడా గట్టిగా అదుముకుంటూ జాగ్రత్తగా ఈ నూనె అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో నూనె పోస్తూ ఉండాలి. మనం చపాతీ ముద్ద కలుపుకున్నట్టే అవసరమైతే నూనె కలుపుకుంటూ ఉండాల్సిందే. ఆవపిండిలో ఆవపిండి ఎంత బాగా తడిస్తే అంత బాగా మనకి పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. ఉప్పు కారం ఆవపిండి మూడు మిక్స్ అవ్వాలి కదండి. మనం చేత్తో గట్టిగా కలిపితేనే, లేదు పైపైన పోతే పైపైన కలిపిస్తే అది అంటగా బాగుండదు. అలాగా చూసారా ఎలా చక్కగా గట్టిగా వచ్చిందో ఆవపిండి. అదుముతూ కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నూనె కలుపుకోవాలి మళ్ళీను. ఎందుకంటే లీటర్ నూనె పట్టేస్తుందండి, ఖచ్చితంగా పట్టేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇదిగో ముక్కలు, మా పాప వచ్చి కూర్చుని పక్కన ముక్కలు వేస్తూ ఉంటుంది. నేనేమో ఆ ముక్కలకి పిండినంతా తడుపుతూ అదో పక్కన డబ్బా ఉంటే డబ్బాలో వేస్తూ ఉంటాను. మొత్తం పిండి అంతా కూడా ముక్కలకు పట్టేట్టుగా అంటున్నట్టుగా, మరీ ఎక్కువ పిండి అంటక్కర్లేదు, ముక్క తడిస్తే చాలు అన్నట్టుగా అలా వేసేస్తాను మొత్తం ముక్కలన్నీ కూడాను. ఆవకాయ కలుపుకునే విధానం ఇదండి. మా ఇంట్లో నేను ఇలా చేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఆవకాయ ఈ మామిడికాయ ముక్కల పైన ఉప్పు కారం పిండి కలిపేసి అప్పుడు కలుపుతారు. అప్పుడు కలిపితే అదొక పద్ధతి అనుకోండి, కానీ దానికి పెద్ద పెద్ద టబ్బులు ఉండాలి. కానీ నాకు మొదటి నుండి ఏంటంటే ఉప్పు కారం ఆవపిండి అన్నీ కలుపుకొని గుండంతా రెడీ చేసినట్టు లాస్ట్లో మామిడికాయ ముక్కలు కలుపుతాను నేను. అలా అయితే నాకు మనస్ఫూర్తిగా చక్కగా ఆవకాయ కలిపినట్టుగా ఫీలింగ్ వస్తుంది. ఈ మామిడికాయ ముక్కల పైన ఎప్పుడైతే మనము ఈ పిండంతా పోస్తామో కలపడం చాలా కష్టమవుతుందండి. ముక్కలన్నీ అదుముతూ ఉండాలి, పిండి అదుముతూ ఉండాలి, బలం సరిపోదు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చక్కగా. అట్లాగా మనం దీనికి ఏమవుతుందంటే ముక్కలకు ఒక బేసన పడుతుంది, కలుపుకోవడానికి ఒక బేసన పడుతుంది, పచ్చడి పెట్టుకోవడానికి ఒక పెద్ద డబ్బా. ఇప్పుడు నాకు ఏమైందంటే దాదాపుగా 70 పచ్చడి వచ్చిందండి ఆవిడ కాయలకి.
ఇదేమవుతుందంటే 2-3 నెలల పాటు మనకి గడిచిపోతుంది శాంపుల్ ఆవకాయ కింద. ఎందుకంటే ఇక్కడ బెంగళూరులో మామిడికాయలు వచ్చేస్తున్నాయండి, పెద్ద పెద్ద మామిడికాయలు. దేశవాళీ కాయలు వస్తున్నాయి, చిత్తూరు మామిడికాయలు వస్తున్నాయి, తోతాపూరి వస్తుంది, బంగినపల్లి కాయలు కూడానండి. అవి పచ్చికాయలు వచ్చేస్తున్నాయి మార్కెట్లో అప్పుడే పెద్ద పెద్దవి. ఇంకా మామిడికాయని చూస్తే మనసాగదు కదండి. అందుకని పప్పులో వేసుకుందామా, పచ్చడి చేసుకుందామా, ఆవకాయ పెట్టుకుందామా, మెంతికాయ పెట్టుకుందామా, తొక్కులు పచ్చడి పెట్టుకుందామా, బండ పచ్చడి చేసుకుందామా, ఇదే ఆలోచన. చూసారా, మొత్తం అంతా పళ్ళెం అంతా గీకేసి నీట్గా ఆవకాయ అంతా కలిపేసి మొత్తం అంతా డబ్బాలో పెట్టి గట్టిగా నొక్కి పెట్టానండి. ఇది రేపు ఎల్లుండి కాకుండా 3వ రోజుకి దాంట్లోంచి ఊటంతా బయటకు వచ్చి ఆవకాయ అంతా మంచి సువాసన కక్కుతూ ఉంటుంది. ఏమండి, మా వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములండి.